హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే స్టూడియో. సాధారణంగా మగవారిలోనే కాదండి జుట్టు పలచబడ్డం, ఆడవారిలో కూడా జుట్టు పలచబడ్డం ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. అదేంటంటే కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే క్రౌన్ ఏరియాలో పలచబడ్డం, కొంతమందికి షార్ట్ హెయిర్ ఉండడం, కొంతమందికి జుట్టు మొత్తమే లేకపోవడం, కొంతమందికి సైడ్స్లో ఫోర్ హెడ్ దగ్గర కొంచెం జుట్టు పలచబడ్డం, ఇలా డిఫరెంట్ హెయిర్ ప్రాబ్లమ్తో బాధపడుతున్న ఫీమేల్స్ అందరి కోసం మా ఆర్కే స్టూడియో అయితే మీ ముందుకు ఒక మంచి సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసిందండి. అదేంటో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. చూడండి, మనం వీటిని మైక్రో రింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటాము. ఇది లెంత్ వచ్చేసి మనకి 30 ఇంచెస్ అలా ఉంటుంది. ఇట్లా మనకి 16 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి చూడండి, మనకి ఇవి 100 స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇలా ఎన్ని స్టాండ్స్ కావాలనుకుంటే, ఎక్కువ వాల్యూమ్ కావాలనుకున్న వాళ్ళు 100 స్టాండ్స్ లేదా 150 స్టాండ్స్ అలా పెట్టుకుంటారు. లేదు కొంచెం తక్కువ వాల్యూమ్ కావాలన్న వాళ్ళు మినిమం 100 అయితే పెట్టుకుంటారు. ఇది 30 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ నుంచి మనకు హెయిర్ లెంత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిందండి. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మనం ఫిక్స్ చేయించుకున్నప్పుడు ఏముంటుందంటే 3 మంత్స్కి ఒకసారి సర్వీస్ అనేది ఉంటుంది. ఎవరైతే జుట్టు ఒత్తుగా పెరగడం కోసము ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడి వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాక వాళ్ళు పెట్టుకున్న మనీ వేస్ట్ అయ్యి చాలామంది సఫర్ అవుతున్నారు కదండి, వాళ్ళకైతే ఇది బెస్ట్ సొల్యూషన్ అని అయితే చెప్పవచ్చు. ఎందుకు బెస్ట్ సొల్యూషన్ అంటున్నానంటే, వితిన్ 2 to 3 అవర్స్లో మనం హెయిర్ లెంత్ అంటే షార్ట్ హెయిర్ని లాంగ్ హెయిర్గా చేయడం అనేది వితిన్ 2 to 3 అవర్స్లో అంటే ఇది ఒక మ్యాజికే కదండి. ఇది అమ్మాయిలకైతే ఒక వరంగా అయితే చెప్పవచ్చు. ఇది బెస్ట్ సొల్యూషన్ కూడా చాలామందికి. ఈ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటే పెద్దగా మెయింటెనెన్స్ ఉంటుందని టెన్షన్ పడకండి. ఏం టెన్షన్స్ ఏం లేదు. ఇది పెట్టుకుంటే మనము మన ఒరిజినల్ హెయిర్ని ఎలా ట్రీట్ చేస్తామో, ఎలా హెడ్ బాత్ చేస్తామో సేమ్ అలానే నార్మల్గానే ఉంటుంది మెయింటెనెన్స్. ప్రతి అందరికీ ఈజీగానే ఉంటుంది. ఇది ఫిక్స్ చేసుకుంటే మనం మెయింటెనెన్స్ ఏముంటుందంటే 2 to 3 మంత్స్కి ఒకసారి సర్వీస్కి అనేది రావాల్సి ఉంటుంది. ఆ సర్వీస్ కూడా ఎందుకు అంటే, మన ఒరిజినల్ హెయిర్తో కలిపి రింగ్ తోటి ఫిక్స్ చేస్తారు కాబట్టి మన హెయిర్ రీగ్రోత్ అవుతుంటే ఈ పెట్టుకున్న ఎక్స్టెన్షన్ అనేది కిందికి జారడం జరుగుతుంది. ఆ జారినప్పుడు మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అప్పుడు సర్వీస్కి వచ్చి చేయించుకుంటే మనకు సరిపోతుంది. మళ్ళీ ఈ రింగ్స్ అనేది తీసేసి మళ్ళీ కొత్త రింగ్ పెట్టేసి మళ్ళీ ఫిక్స్ చేస్తారు. దీన్ని మనం సర్వీస్ అంటాము. ఈ సర్వీస్ అనేది కొంతమందికి 2 మంత్స్కు రావచ్చు, కొంతమందికి 3 మంత్స్. అలా మన హెయిర్ పెరిగే కొద్దీ మన సర్వీస్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ ఎలా చేస్తారో మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ఇది దీంట్లో మనకు 100 స్టాండ్స్ ఉన్నాయి కదా. ఇట్లా ఒక్కొక్క స్టాండ్ని హెయిర్ని మనము సపరేట్గా తీసి కింద నుంచి మనం స్టెప్ వైజ్గా పెట్టడం జరుగుతుందనమాట. ఒక్కొక్క ఎక్స్టెన్షన్కి ఒక్కొక్క రింగ్ ఫిక్స్ చేసి మన ఒరిజినల్ హెయిర్తో పాటు రింగ్ పెట్టి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇలా మనము స్టెప్ వైజ్గా కింద నుంచి పైకి ఇట్లా 100 స్టాండ్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం మైక్రో రింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటాము. మనం ఇప్పుడు క్లిప్ ఎక్స్టెన్షన్ గురించి తెలుసుకుందాం. ఇలా మనం ఇక్కడ చూసారు కదా, 4 క్లిప్స్ అయితే ఉన్నాయి కదా. ఇట్లా మనం ఎన్ని క్లిప్స్ కావాలంటే అన్ని క్లిప్స్ తోటి అయితే ఫిక్స్ చేయించుకోవచ్చు అండి. ఇక్కడ 4 ఉన్నాయి కదా. కొంతమందికి హెడ్ సైజుని బట్టి 5 అయితే 5, 4 అయితే 4, 3 అయితే 3 అలా క్లిప్స్ తోటి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది టెంపరరీ క్లిప్ ఎక్స్టెన్షన్ అనమాట. ఎవరైతే ఫంక్షన్కి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి సొల్యూషన్ అని అయితే చెప్పవచ్చు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని తీసేసుకోవచ్చు. ఇలా ఎప్పుడు పార్టీస్కి వెళ్ళాలనుకున్నా ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, మనకు ఇంత లెంత్ ఉంది కదా. ఇది మినిమం 28 ఇంచెస్ తోటైతే ఉంటుంది. ఇలా మనకు ఎవరికైతే ఎంత లెంత్ కావాలో అంత 16 ఇంచెస్ నుంచి 18 ఇంచెస్, 20 ఇంచెస్, 22 ఇంచెస్ ఇలా లెంత్ని బట్టి మనకు ప్రైస్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిందండి. ఇది టెంపరీగా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకు టెంపరీ ఎక్స్టెన్షన్స్ అంటున్నానంటే, ఎవరైతే ఒక 5 మినిట్స్లో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఈజీగా పెట్టుకొని వాళ్ళే ఇంట్లో సెల్ఫ్గా పెట్టుకొని తీసుకునే వాళ్ళకి ఇదైతే ఒక బెస్ట్ సొల్యూషన్ అని అయితే చెప్పొచ్చు. వితిన్ 5 మినిట్స్లో షార్ట్ హెయిర్ని లాంగ్ హెయిర్గా చేసుకోవచ్చు. దీన్ని మనం క్లిప్ ఎక్స్టెన్షన్స్ అంటాము. ఇదంతా కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేయబడిందండి. లెంత్ వైజ్గా ప్రైస్ అనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది. చూసారు కదండి, ఇందాక చెప్పిందేమో ఫస్ట్లో మనం మైక్రో రింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఎవరైతే పర్మనెంట్గా పెట్టుకునే వాళ్ళకైతే అదొక మంచి సొల్యూషన్ అని చెప్పవచ్చు. ఇది ఏంటంటే టెంపరీ అనమాట. దీన్ని మనం క్లిప్ ఎక్స్టెన్షన్స్ అంటాము. మైక్రో రింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ గురించి, క్లిప్ ఎక్స్టెన్షన్స్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఇప్పుడు మనం టాపర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది హ్యూమన్ హెయిర్ టాపర్స్ గురించి. చూసారు కదండి, దీన్ని మనం టాపర్ అంటాము. ఇది ఎవరికి సూటబుల్ అంటే, ఎవరికైతే క్రౌన్ ఏరియాలో పలచబడుతుందో వాళ్ళకైతే ఇది మంచి సొల్యూషన్ అండి. దీన్ని మనం 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేసి మనం ఫిక్స్ చేయొచ్చు. దీనికి మనం చూసారు కదండి, ఇది టాపర్, ఇది కింద బేస్ అనమాట. దీనికి మనం క్లిప్స్ స్టిచ్ చేసి మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలా అంటే మనం ఈజీగానే ఇంట్లో మీరే పెట్టుకొని మీరే తీసుకోవచ్చు. దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే, మన ఒరిజినల్ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తామో సేమ్ అలానే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇంట్లో పెట్టుకొని తీసుకోవచ్చు.
చూసారు కదండి, ఇది మనకు చూడండి ఎంత మంచిగా స్కాల్ఫ్ అయితే కనిపిస్తుందో. దగ్గర నుంచి చూసినా కానీ మనం ఇది ఒక టాపర్ లాగా, ప్యాచ్ లాగా అయితే అనిపించట్లేదు. మనకు స్కాల్ప్ ఎలా కనపడుతుందో పార్టీషన్ చేసే ప్లేస్లో సేమ్ అలా న్యాచురల్గా అయితే కనిపిస్తుంది. చూసారు కదండి, పార్టీషన్ చేసుకునే ప్లేస్లో మనకు మన స్కాల్ప్ అయితే ఎలా కనపడుతుందో సేమ్ మన ఒరిజినల్ హెయిర్ ఎలా స్కాల్ప్ కనపడుతుందో సేమ్ అలానే కనపడుతుంది. చూడ్డానికైతే చాలా న్యాచురల్గా ఉంటుంది. చూసారు కదండి, ఇది హ్యూమన్ హెయిర్ టాపర్ అనమాట. దీంట్లో కూడా మనకి లెంత్ వైజ్గా, మనకు సైజ్ వైజ్గా ఎలా కస్టమైజ్ కావాలంటే మీకు అలా కస్టమైజ్ చేసేసి ఇస్తాము. దీన్ని మనం హ్యూమన్ హెయిర్ టాపర్ అంటాం. ఇప్పుడు మనం ఫుల్ విగ్ గురించి తెలుసుకుంటాం. చూడండి, దీన్ని మనం ఫుల్ విగ్ అంటాము. ఇది ఎవరికి సూటబుల్ అంటే ఎవరికైతే హెయిర్ లేకుండా, మొత్తం హెయిర్ లేకుండా ఉంటుందో, ఎవరైతే అలోపేషియా వాళ్ళు ఉంటారో, నెక్స్ట్ ఇంకా ఎవరైతే గుండు చేయించుకొని ఇమీడియట్గా ఫంక్షన్ ఉంది మాకు కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని అయితే చెప్పొచ్చండి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుందండి. ఇక్కడ మనం టేప్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ కింద సైడ్ వస్తుంది. ఇది మనకు చూడండి అడ్జస్ట్మెంట్ బెల్ట్ లాగా ఉంటుంది. టైట్ అంటే టైట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మనం లూజ్ కావాలంటే లూజ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, దీన్ని మనం ఫుల్ విగ్ అంటాము. ఇలా మనకి లేడీస్కి ఏ విధంగా రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా మనము కస్టమైజ్ చేసి మనం క్లయింట్కి అయితే ఇవ్వగలుగుతామండి. ఇంకోటి ఏంటంటే చాలామంది హెయిర్ని కలర్ చేసుకోవడం అంటే హైలైట్ చేసుకుంటారు కదా, అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి. ఇంకోటి ఏంటంటే చాలామంది స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కర్లీ చేసుకుంటారు, కర్లీ వేవీ హెయిర్ ఉన్న వాళ్ళు స్ట్రైట్ హెయిర్ చేసుకుంటారు కదా, ఇది కూడా మన ఆర్కే స్టూడియోలో అవైలబుల్గా ఉందండి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము క్లయింట్ యొక్క సైజుని బట్టి సైజ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకొని కస్టమైజ్ చేసేసి ఇస్తామన్నమాట. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే షార్ట్ హెయిర్తో బాధపడుతున్న వాళ్ళైనా సరే, లేదంటే జుట్టు క్రౌన్ ఏరియాలో పలచబడుతున్న వాళ్ళ కోసమైనా సరే, లేదంటే మొత్తం హెయిర్ లేని వాళ్ళకైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.